ఒక ఊరిలో రామయ్య సీతయ్య అనే ఇద్దరు ఉండేవారు. రామయ్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యావంతుడు, రాజకీయంగా పలుకుబడి ఉన్నప్పటికీ చాలా సరళంగా ఉండేవాడు. సీతయ్యకు పెద్దల ద్వారా సంక్రమించిన ఆస్తి ఉండేది. తనను రామయ్య కన్నా గొప్పవాడిగా భావిస్తూ డప్పు గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు ఊరిలో సామూహిక వివాహాలు జరిపించే కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించారు. సీతయ్య తనకు ఎమ్మెల్యే పరిచయం ఉందని, ఆయనను ఆహ్వానిస్తానని గర్వంగా చెప్పాడు. ఎమ్మెల్యేను కలిసినప్పటికీ ఎమ్మెల్యే గారు వేరే పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పినా సీతయ్య బ్రతిమలాడడంతో ఎమ్మెల్యే గారు ఖాళీ ఉంటే వస్తానని మాటిచ్చారు. కార్యక్రమం రోజు అనూహ్యంగా ఎమ్మెల్యే గారు విచ్చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. చివరిగా ఎమ్మెల్యే గారు 4 మాటలు చెప్పమని కోరితే రామయ్య తన ఆప్తమిత్రుడని, అతని ఆహ్వానం విన్నాక రాక తప్పలేదని అన్నారు. ఇది విన్న సీతయ్యకు చిత్తశుద్ధి కలిగింది. ఆ తర్వాత రామయ్యలాగే సీతయ్య కూడా సామాన్యంగా ఉండటం మొదలుపెట్టాడు.